చాలా త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు వస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణం ఈసారి కార్పొరేషన్గా అయింది కాబట్టి మేయర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఇలా మీటింగ్ మేమంతా కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా కార్పొరేషన్కు చాలామంది కూడా టికెట్లు అడుగుతున్నారు. మేమంతా కూడా వారి నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ డివిజన్కు ఎవరెవరు అయితే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా మేమంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి రేపటి నుంచే మొత్తం వార్డులలో అన్ని వార్డులలో కూడా మన ప్రచారం కూడా రేపటి నుంచే మేమంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే కార్యకర్తలు ఎవరైతే మన డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అందరితోటి రేపటి నుంచి మేమంతా కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి మనమంతా కూడా ప్రచారం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కార్పొరేషన్ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వారికి కూడా వారిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా సర్వేలు కూడా మేమంతా కూడా నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ సర్వేలు నిర్వహిస్తున్నాం. ఆ సర్వేల ప్రకారం కూడా ఆ సర్వేలో వచ్చిన వారికి తప్పకుండా మేము టికెట్ కేటాయించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము 2 సంవత్సరాల్లో ప్రజాపాలనలో ఏ విధంగా అయితే మేము అన్నీ కూడా పనులు చేసినామో ఇలా ప్రజల ఆదరణ మాకు పెద్ద ఎత్తున ఉంది. ఆ ప్రజల ఆదరణ మొన్ననే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు మా మీద అభిమానం చూపెట్టినో మొన్నటి ఎన్నికల నిదర్శనం. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మేయర్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా చాలా త్వరలోనే మన పట్టణానికి 1200 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొత్తది ఒకటి స్టార్ట్ చేసి దానికి కూడా భూమి పూజ దానికి కూడా శంకుస్థాపన చేయాలని కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఆ త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇలా ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అందరినీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆదరణ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితోటి ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసే వారితోటి అప్లికేషన్స్ తీసుకోవడానికి ఈనాటి సమావేశం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా ఇన్ఛార్జ్లను మేము నియమించడం జరిగింది. 10 డివిజన్లకు ఇద్దరు ఇన్ఛార్జ్లను మేము ఇలా నియమించినాం. ఆ ఇన్ఛార్జ్ల లిస్ట్ కూడా మేమంతా కూడా మీకు అందజేస్తాం. ఆ ఇన్ఛార్జ్లకు వాళ్ళు ఎవరైతే ఆ డివిజన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తులు ఉన్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఇన్ఛార్జ్లకు అప్పచెప్తే ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పచెప్తే అవన్నీ కూడా తీసుకొని మేమంతా కూడా దానిలో వాళ్ళ పేర్ల మీద కూడా సర్వే చేపిస్తాం. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.